సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనకి అయితే సుప్రీంకోర్టుకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్, అదేవిధంగా స్టేట్స్కి సంబంధించిన హైకోర్టు అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటూ దిస్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, అవర్ స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, వీ కెనాట్ అఫోర్డ్ టు రిస్క్ దర్ లైఫ్స్ ఇన్ ద ప్రజెంట్ స్కేరీ కోవిడ్ సిచ్యువేషన్. సో మన అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారు అంటే, సో ఇండియా ఒక్క దాంట్లో మనకి డైలీ 52,000 పాజిటివ్ కోవిడ్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్కి పిల్లవాళ్ళని పంపించి సో వాళ్ళ భవిష్యత్తుని రిస్క్లో పెట్టలేము అని చెప్తున్నారు. వీఆర్ వర్కింగ్ టైర్లెస్లీ టు గెట్ జస్టిస్ ఫర్ అవర్ డియర్ స్టూడెంట్స్. సో మన స్టూడెంట్స్కి న్యాయం చేకూరేలా ఈరోజు డెఫినెట్గా స్టూడెంట్స్కి జస్టిస్ తీసుకొస్తామని చెప్తున్నారు. కాపీ ఆఫ్ అవర్ రిజైండర్ ఫైల్డ్ ఇన్ రెస్పాన్స్ టు యూజీసీ రిప్లై ఇన్ సుప్రీంకోర్టు. సో మనకి అయితే యూజీసీ నిన్న రిప్లై ఇచ్చింది కదా 2 o'clockకి. సో దానికి రిప్లై అయితే పంపించారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించిన అప్డేట్. కేర్ఫుల్లీ స్టడీ చేశారనమాట మన అడ్వకేట్ గారు యూజీసీ రిప్లైని. సో ఆ రిప్లైకి ఏం చేశారు అంటే, మన రిప్లై అడ్వకేట్ గారు రిప్లై ఇచ్చారు కదా, సో దాన్ని సుప్రీంకోర్టు సీనియర్ అఫీషియల్ వాళ్ళు అక్సెప్ట్ చేసుకొని సో హానరబుల్ జడ్జెస్ ఇన్ ద ఈవినింగ్ ఇట్ సెల్ఫ్, సో నిన్న ఈవినింగే దాన్ని బెంచ్ దగ్గర పెట్టుకున్నట్టు తెలుస్తుంది. హూ విల్ కాంపెన్సేట్ ఎట్ ద పిటిషనర్ ఫర్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ అడ్మిషన్స్ డెడ్ లైన్ లాస్ట్ డ్యూ టు ద బ్లెండెడ్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. సో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పెట్టలేదు. సో ఎవరైతే జాబ్ వచ్చిన వాళ్ళు, ప్లేస్మెంట్ అయిన వాళ్ళకి ఎవరు న్యాయం చేకూరుస్తారు అనేసి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాట్ అబౌట్ దేర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఈక్వాలిటీ. సో ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్స్ని కూడా ఉల్లంఘించినట్టు తెలుస్తుంది. అయితే యూజీసీ గైడ్ లైన్స్ అనేవి దానికి అగెనెస్ట్గా ఉన్నట్టు తెలుపుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ రోజు అయితే ఫైనల్ డిసిషన్ అయితే రాబోతున్నది. అయితే బక్రీద్ అని కొంతమంది చెప్పారు, కానీ సో మనకి సుప్రీంకోర్టులో హాలిడే ఏమీ లేదు. ఈరోజు డెఫినెట్గా మనకి రిప్లై అయితే రావడం జరుగుతుంది. టుడే హ్యావ్ ఫాల్డ్ అవర్ రిజైండర్ ఇన్ అవర్ యూజీసీ పిటిషన్ ఎక్స్ప్లెయినింగ్ యూజీసీ ఫెయిల్ టు రెస్పాండ్ అవర్ మెనీ క్రూషియల్ పాయింట్స్. సో యూజీసీ అనేది ఫెయిల్ అయింది అనమాట. సో అయితే మనం కొన్ని పాయింట్స్ రైజ్ చేసామో దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ స్టూడెంట్స్ బై యూజీసీ. సో ఫండమెంటల్ రైట్స్ని కూడా యూజీసీ అనేది మనకి వయలేట్ చేస్తుందని చెప్తున్నారు. స్కేరీ కరోనా కేసెస్. సో మనకి కరోనా కేసెస్ అయితే రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. అవర్ రిజైండర్ ఈస్ టేకెన్ ఆన్ రికార్డ్. సో రికార్డులో తీసుకున్నారనమాట. సో మనం రిప్లై ఇచ్చాం కదా యూజీసీకి. సో అది ఈరోజు డెఫినెట్గా ఫైనల్ రిప్లై వస్తుంది. మనకి కంప్లీట్ డిసిషన్ అయితే వస్తుంది 12 o'clock లోపు. సో నేను మళ్ళీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ పోస్ట్ చేస్తుంటాను. యాజ్ పర్ ద ఆఫీస్ రిపోర్ట్ అవర్ రిజైండర్ అఫిడవిట్ ఫైల్డ్ ఇన్ అవర్ యూజీసీ పిటిషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ రికార్డ్ సర్క్యులేటెడ్ టు హానరబుల్ జడ్జెస్ అవర్ టుడే హియరింగ్. సో మనకి ఈరోజు కంప్లీట్ టుడే హియరింగ్ అయితే రాబోతున్నది. సో నేనైతే మినిట్ టు మినిట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మోస్ట్ కోర్సెస్ నౌవేడేస్ ఫాలో అవర్ సెమిస్టర్ ప్యాటర్న్, మీనింగ్ దేర్ బై ఫైనల్ టర్మ్ స్టూడెంట్ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ 90% ఆఫ్ హిస్ ఆర్ స్టడీ కోర్స్. సో ఈవెన్ స్టడీడ్ ద ఫైనల్ సెమిస్టర్. సో మనకి ఏంటి అంటే ఇప్పటికే పిల్లవాళ్ళు సో ఫైనల్ సెమిస్టర్లో ఒక సెమిస్టర్ రాసేసారు, ఇంకొక సెమిస్టరే కదా. సో 90% చదువుకున్న వాళ్ళు సో ఈ నేపథ్యంలో ప్రీవియస్ సెమ్ చూసుకొని వాళ్ళని పాస్ చేస్తే ఏమవుతుందని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదనమాట. సో మనకి ఏదైతే హైకోర్టు తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, సో ఇదైతే August 4th అయితే మనకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే హైకోర్టుకి ఈరోజు సెలవు ఉంది, రేపు మళ్ళీ మనకి హాలిడే ఉంది. August 4th అయితే పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది. ఏపీలో తెలంగాణలో మనకి కంప్లీట్ August 1st వీక్లో మనకి రిప్లై అయితే రావడం జరుగుతుంది. సో నేను చెప్తానమాట, మీకు ఎటువంటి న్యూస్ వచ్చినా కూడా ఈరోజు చూసుకోవచ్చు. అలోక్ శ్రీవాస్తవ్ గారు కోవిడ్ సిచ్యువేషన్స్లో సో యూజీసీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అని చెప్తుంది. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, అక్కడ తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకైతే గురవడం జరుగుతుంది. సో విద్యార్థులకు న్యాయం చేకూరేలా ఈరోజు అలోక్ శ్రీవాస్తవ్ గారు సో డెఫినెట్గా మనకి స్టూడెంట్స్కి జస్టిస్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇదనమాట న్యూస్. అయితే నేను ఎటువంటి అప్డేట్ను కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.